వెల్కమ్ టు అమృతం, ఏ డైలీ థిమాటిక్ డైట్ షో. ఇవాళ మన థీమ్ మీల్ ప్లాన్లో ఈ వారం అంతా వెయిట్ లాస్ గురించి మాట్లాడుకోబోతున్నాం. మరి వెయిట్ లాస్లో ఏ టాపిక్ గురించి మనకు తెలియజేయబోతున్నారో మన డైటీషియన్ లహరిని అడిగి తెలుసుకుందాం. హాయ్ లహరి. హాయ్ రేణు. సో ఈ వారం అంతా మనం వెయిట్ లాస్ గురించి మాట్లాడుకుంటున్నాం. సో వెయిట్ లాస్లో ఏ టాపిక్ గురించి మాకు తెలియజేయబోతున్నారు? ఈ వారం అంతా మనం వెయిట్ లాస్లో ఒబిసిటీ గురించి మాట్లాడుకుందాం. ఏ ఎక్స్టెంట్ వెయిట్ ఉన్న వారిని ఒబిసిటీ అంటారు? జనరలీ వెయిట్ అనేది బిఎంఐ దీని కింద చూస్తారనమాట. అంటే ఏ హైట్కి ఏ వెయిట్ ఉన్నారు అన్నది. బికాజ్ 100 kgs ఉన్న వాళ్ళందరూ ఓవర్ వెయిట్ అనో, లేకపోతే 30 kgs ఉన్న వాళ్ళందరూ అండర్ వెయిట్ అనో, ఇట్లా కేటగరైజ్ చేసే కంటే కూడా ఈ ఏజ్ని బట్టి, ఈ హైట్ని బట్టి ఎంత వెయిట్ ఉండాలి అనేటువంటి ఆ కొలత ప్రకారం మనం బిఎంఐ అంటాం దాన్ని, బాడీ మాస్ ఇండెక్స్ అని. సో దాన్ని బట్టి మనం రకరకాల కేటగిరీస్, అండర్ వెయిట్ కానీ, నార్మల్ వెయిట్, ఓవర్ వెయిట్, ఒబీస్ అనే కేటగిరీస్ చేస్తామన్నమాట. సో ఇప్పుడు ఒబీస్ అంటే ఏంటంటే ఈ బిఎంఐ అనేది ఒక 29.9 వరకు ఉంటే ఓవర్ వెయిట్, 24.9 వరకు ఉంటే నార్మల్ వెయిట్. సో అబవ్ 29.9 అంటే బిఎంఐ 30 అండ్ అబవ్ ఉన్నప్పుడు దాన్ని ఒబిసిటీ అంటారు. దాంట్లో కూడా ఆ 30 నుంచి 33.9 మధ్యలో ఉంటే ఒక లెవెల్ 1 ఆర్ గ్రేడ్ 1 ఒబిసిటీ అవుతుంది. ఆ పైన ఇంకా 33.9 కంటే ఎక్కువ అంటే 34 కిలోగ్రామ్స్ పర్ మీటర్ స్క్వేర్ అంటారు బిఎంఐని. ఈ 34 కిలోగ్రామ్స్ పర్ మీటర్ స్క్వేర్ పైన ఉంటే కనుక దాన్ని గ్రేడ్ 2 ఒబిసిటీ అని అంటారు. సో బేసికలీ ఓవర్ వెయిట్ అంటే అధిక బరువు ఉండటం అనేది అనమాట. ఒబేసిటీ అంటే ఊబకాయం. సో అది ఒక రకంగా అధిక బరువు ఉండటం అనేది ప్రతిసారి డిసీజ్ కాదు, కానీ ఒబేసిటీ అంటే ఊబకాయం అనేది మాత్రం డిసీజ్ కింద కేటగరైజ్ చేయాలి. ఓకే. సో ఈ మధ్య చూస్తే చిన్నపిల్లలకు కూడా ఒబిసిటీ ఉంటుంది అని అంటున్నారు. సో దీనికి కారణాలు ఏమంటారు? చిన్నపిల్లలకు కూడా ఒబేసిటీ అంటే రకరకాల కారణాలు ఉండొచ్చండి. మెయిన్లీ పిల్లలకి వచ్చేటప్పటికి కొంతవరకు జెనెటికలీ ఏదైనా ఇష్యూస్ ఉంటే, కొన్ని రకాల జీన్స్లో ఏమైనా తేడాలు ఉండటం మూలాన చాలా తక్కువ ఏజ్లోనే, చిన్న ఏజ్లోనే వెయిట్ ఎక్సెసివ్గా పెరిగిపోవటము, హార్మోనల్ ఇంబ్యాలెన్సెస్ మూలాన ఎక్సెసివ్గా పెరిగిపోవటము, ఇవి కొంతవరకు మన కంట్రోల్లో లేని కారణాల కింద చెప్పొచ్చు. అండ్ ఇంకొన్ని కారణాలు పిల్లల విషయంలో పర్టికులర్లీ ఏంటి అంటే ఫిజికల్ యాక్టివిటీ వాళ్ళ ఏజ్కి తగినట్టు లేకపోవడము, అండ్ ఏజ్కి వాళ్ళ హైట్కి అవసరమైన దానికంటే ఎక్సెసివ్ క్యాలరీస్ ఉండేటువంటి ఫుడ్ ఎక్కువ క్వాంటిటీలో ఇవ్వటము, ఆ తీసుకునేటువంటి ఫుడ్లో కూడా రిఫైన్డ్ ఫుడ్స్, రిఫైన్డ్ కార్బోహైడ్రేట్స్ కానీ, అన్నెసెసరీ ఫ్యాట్స్ కానీ, రిఫైన్డ్ ఫ్యాట్స్ కానీ, ఇలాంటివన్నీ ఎక్కువ క్వాంటిటీస్లో ఉంటాము. ఇవన్నీ కూడా మనకి ప్రివెంటబుల్ కాజెస్ కింద చెప్పొచ్చు చైల్డ్హుడ్ ఒబేసిటీ విషయానికి వస్తే. అండ్ పెద్దవాళ్ళు వచ్చే ఒబేసిటీకి కూడా మళ్ళీ రకరకాల కారణాలు ఉంటాయి. సో హెల్త్ పరంగా అదర్ కాంప్లికేషన్స్ ఏమైనా ఉన్నా కూడా ఒబేసిటీ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయా? రేర్లీ. అంటే ఏదైనా ఒక పర్టికులర్ కారణం వలన లేదా వన్ రీజన్తోనే ఒబేసిటీ రాదండి. ఎక్సెప్ట్ ఫర్ వెరీ రేర్ కేసెస్. అంటే ప్రపంచంలో చాలా కొద్ది కేసెస్ మాత్రమే ఇలా కంప్లీట్గా ఏదో బాడీలో సమ్ సార్ట్ ఆఫ్ మెటబాలిక్ డిసార్డర్ కానీ, ఏదైనా జెనెటికలీ ఏదైనా ప్రాబ్లం ఉండటం మూలాన ఒబేసిటీ వస్తుంది. కానీ బట్ మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ ఒబేసిటీ అనేది సడన్గా ఇవాళ వరకు నార్మల్ వెయిట్ ఉన్న వాళ్ళు సడన్లీ 3 monthsలో ఒబేస్ అయిపోవటం, ఇట్లాంటివి వెరీ రేర్లీ జరుగుతాయి. మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ ఎలా జరుగుతుంది అంటే గ్రాడ్యువల్లీ వెయిట్ పెరుగుతూ ఉన్నప్పుడు దాని గురించి పట్టించుకోకుండా ఆ ఓవర్ వెయిట్ నుంచి ఒబేసిటీకి ట్రాన్స్ఫార్మ్ అయ్యే వరకు కూడా దాని గురించి ఆలోచించకుండా చేయటం మూలాన, అలాగే వెయిట్ పెరుగుతూ కంటిన్యూ అవ్వడం మూలాన అది ఒబేసిటీకి చేరే అవకాశం ఉంటుంది. అదర్ దాన్ దట్ హెల్త్ కండిషన్స్ అంటే ఒకవేళ ఏమైనా పూర్తిగా కదలలేనటువంటి హెల్త్ కండిషన్స్, డిసీజెస్ ఏమైనా ఉండడము, లేదా కొన్ని రకాల ఇప్పుడు హార్మోన్ ఇంబ్యాలెన్స్ లాంటివి ఉన్నప్పుడు ఏంటంటే దానికి తగ్గ ట్రీట్మెంట్ తీసుకోకుండా, లేదా దానికి తగ్గట్టు లైఫ్ స్టైల్ మార్చుకోకుండా అలాంటివి చేయటం మూలాన, సో స్పెసిఫిక్ హెల్త్ కండిషన్స్ కంటే కూడా ఒక గ్రూప్ ఆఫ్ హెల్త్ కండిషన్స్ మూలాన కూడా ఒబేసిటీ రావడం అనే ఛాన్స్ ఎక్కువ ఉంటుందండి ఖచ్చితంగా. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు హైపోథైరాయిడిజం ఉందనుకోండి. హైపోథైరాయిడిజం ఉన్నప్పుడు వెయిట్ కంట్రోల్లో ఉండటం అనేది కొంచెం కష్టం. వెయిట్ మేనేజ్మెంట్ అనేది కొంచెం కష్టమే కానీ ఇట్ ఈస్ నాట్ ఇంపాసిబుల్.
బట్ మనకి హైపోథైరాయిడిజం ఉంది కాబట్టి ఇంకా వెయిట్ నేను మేనేజ్ చేసుకోలేను, నా కంట్రోల్లో లేదు అనుకొని వదిలేస్తే ఒబిసిటీకి చేరే వాళ్ళ నంబర్ కూడా చాలా ఎక్కువ ఉంటుంది. సో పూర్తిగా ఏదో ఒక కారణం వెతుక్కొని దాని వలన ఒబిసిటీ వచ్చేసింది అనుకోవడం కంటే కూడా దానికి మనం ఏం చేయగలము ఆర్ మన చేతుల్లో ఏముంది, వాటిని ఎంతవరకు మార్చగలము అనేది చూసుకుంటే డెఫినెట్లీ ఒబిసిటీ వచ్చే వాళ్ళ నంబర్ కూడా తగ్గుతుంది. ఓకే లహరి, సో ఈరోజు బ్రేక్ఫాస్ట్ టైం కాబట్టి ఒబిసిటీ ఉన్నవారు బ్రేక్ఫాస్ట్ మీల్ ప్లాన్ ఎలా చేసుకోవాలో తెలియజేస్తారా? వెయిట్ లాస్లో ఒబిసిటీ ఉన్న వాళ్ళ బ్రేక్ఫాస్ట్ మీల్ ప్లాన్ ఎలా ఉండాలో చూద్దాం. సోమవారం దలియా ఉప్మా, టొమాటో ఆనియన్ చట్నీ. మంగళవారం రాగి వెజిటబుల్ ఇడ్లీ, ఉలవల రసం. బుధవారం స్ప్రౌట్స్ మేథీ చీలా, సొరకాయ పచ్చడి. గురువారం ఎగ్ బుర్జీ శాండ్విచ్, స్ప్రౌట్స్ పొమగ్రనేట్ సాలెడ్. శుక్రవారం ఇన్స్టెంట్ జోఆర్ దోశ, టొమాటో పుట్నాల చట్నీ. శనివారం బేసన్ రవా పాన్ కేక్, అల్లం కరివేపాకు చట్నీ. ఆదివారం స్పైసీ ఫ్రెంచ్ టోస్ట్, ఫ్రూట్ అండ్ నట్ సాలెడ్. ఒబెసిటీ ఉన్నవారు బ్రేక్ఫాస్ట్ మీల్ ప్లాన్ ఎలా చేసుకోవాలో తెలుసుకున్నారు కదా. లహరి, ఈరోజు మాకు ఏ రెసిపీస్ని పరిచయం చేయబోతున్నారు? ఇవాళ మనం రాగి వెజిటబుల్ ఇడ్లీ, ఉలవల రసం ట్రై చేద్దాం. ఇవాళ మన ఫస్ట్ రెసిపీ రాగి వెజిటబుల్ ఇడ్లీలో మెయిన్ ఇంగ్రీడియంట్స్లో పోషక విలువలు ఏంటో చూద్దాం. సో లహరి, రాగి వెజిటబుల్ ఇడ్లీకి మెయిన్ ఇంగ్రీడియంట్స్ మన ముందు ఉన్నాయి. రాగి పౌడర్, అలానే వెజిటబుల్స్ కూడా మన ముందు ఉన్నాయి. వాటిలో ఉండే పోషక విలువలు ఏంటో తెలియజేస్తారా? జనరలీ ఇడ్లీ అనేది హెల్దీ బ్రేక్ఫాస్ట్ అని చాలామంది తీసుకుంటూ ఉంటారు. మెయిన్ థింగ్ ఏంటంటే ఇడ్లీ అవ్వడానికి హెల్దీ అయినా సరే మనం ఏ క్వాంటిటీలో తీసుకుంటున్నాము, ఎంత తీసుకుంటున్నాము, ప్లస్ దాంతో ఇంకేం కాంబినేషన్స్ తీసుకుంటున్నాము, వీటన్నిటిని బట్టి కూడా వెయిట్ లాస్కి స్పెసిఫికలీ మనకి ఇడ్లీ అనేది సూటబులా కాదా అనేది డిటర్మైన్ అవుతుంది. జనరల్గా ఇడ్లీ పిండి తీసుకున్నట్టయితే దాంట్లో ఒక వంతు మాత్రమే పల్సెస్ అంటే పప్పులు ఉంటాయి. మిగతా కొన్నిసార్లు 2.5-3 వంతుల వరకు కూడా బియ్యంతో చేసిన రవ్వ కానీ ఆర్ డైరెక్ట్ బియ్యం కానీ యూజ్ చేస్తూ ఉంటారు చాలామంది. ఇలా చేయటం వలన క్యాలరీస్ పెద్దగా మారినప్పటికీ కూడా దీంట్లో కార్బోహైడ్రేట్ కంటెంట్ అనేది చాలా ఎక్కువ ఉంటుంది, ప్రోటీన్ కంటెంట్ తక్కువ ఉంటుంది. సో ఒబిసిటీ ఉన్నప్పుడు ఏంటంటే ఆకలి కూడా ఎక్కువ ఉంటుంది. దానికి తగ్గట్టుగా ప్రోటీన్ అండ్ ఫ్యాట్ డయట్లో లేనట్టయితే కనుక వీళ్ళకి ఎక్సెసివ్ ఆకలి అవ్వడం మూలాన ఎక్కువ క్వాంటిటీలో ఫుడ్ తినాల్సిన అవసరం వస్తుంది. సో మెయిన్లీ ఒబిసిటీ ఉన్న వాళ్ళ బ్రేక్ఫాస్ట్లో తీసుకోవాల్సిన మెయిన్ జాగ్రత్త ఏంటంటే వీలున్నంత వరకు మనము ఎలాంటి బ్రేక్ఫాస్ట్ చూస్ చేసుకున్నా సరే ఖచ్చితంగా దాంట్లో ప్రోటీన్ క్వాంటిటీ ఉండాలి. నెక్స్ట్ థింగ్ ఇస్ ఫైబర్ ఇంటేక్ అనేది బాగా పెంచుకోవాలి. సో దానికోసమే మనం ఇవాళ ఇంగ్రీడియంట్స్ అన్నీ చూస్ చేసుకున్నాం అనమాట. ఫైబర్ ఎక్కువ ఉండేటువంటి రాగి పిండిని యాడ్ చేసుకుంటున్నాము. రాగిలో కూడా మనకి కార్బోహైడ్రేట్ కంటెంట్ ఉంటుంది, కానీ కొంత అమౌంట్ ఆఫ్ ప్రోటీన్ అట్లాగే కొంత ఎక్కువ క్వాంటిటీలో మినరల్స్ అండ్ ఫైబర్ మనము నార్మల్ ఇడ్లీ పిండికి యాడ్ చేసుకోవటం ద్వారా ఓవరాల్గా మనము ఫైబర్ క్వాంటిటీని పెంచుకుంటున్నాము. అడిషనలీ రకరకాల వెజిటబుల్స్ అనేవి దీంట్లో యూజ్ చేస్తున్నాము. బీట్రూట్ తీసుకున్నట్టయితే బీట్రూట్లో కూడా మనకి ఫైబర్ కంటెంట్ బాగుంటుంది. కొంత అమౌంట్ ఆఫ్ కార్బోహైడ్రేట్స్ అనేవి బీట్రూట్ నుంచి కూడా వస్తాయి, కానీ దానికంటే కూడా దీంట్లో ఉన్నటువంటి విటమిన్స్ అండ్ మినరల్ క్వాంటిటీ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. అలాగే క్యారెట్ కూడా ఫైబర్ కాంట్రిబ్యూట్ చేస్తుంది, విటమిన్ ఏ కాంట్రిబ్యూట్ చేస్తుంది, మంచి యాంటీ ఆక్సిడెంట్స్ కాంట్రిబ్యూట్ చేస్తుంది. అండ్ టొమాటోస్లో కూడా క్యాలరీస్ చాలా తక్కువగా ఉంటాయి, బట్ విటమిన్ సి చాలా ఎక్కువ ఉంటుంది. అండ్ ఫైబర్ కంటెంట్ కూడా ముఖ్యంగా ఇలాంటి వాటిలో వేసుకునేటప్పుడు ఏంటంటే టొమాటో పీల్ చేయకుండా ఆ పైన చెక్కుతో పాటు వేసుకుంటాం కాబట్టి మనకి ఫైబర్తో పాటుగా ఆ చెక్కులో ఉన్నటువంటి లైకోపిన్ అనేటువంటి యాంటీ ఆక్సిడెంట్ ఇవన్నీ కూడా మనకు అందుతాయి. మెయిన్లీ ఒబిసిటీ ఉన్నప్పుడు యాంటీ ఆక్సిడెంట్స్ కూడా ఎక్కువగా తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. సో ఆ యాంటీ ఆక్సిడెంట్స్ కోసము విటమిన్స్ అండ్ మినరల్స్ కోసం కూడా మనం ఇలా వెజిటబుల్స్ అన్నీ యూజ్ చేసుకుంటాం. రాగి వెజిటబుల్ ఇడ్లీలో మెయిన్ ఇంగ్రీడియంట్స్లో పోషక విలువలు ఏంటో తెలుసుకున్నారు కదా. ఇప్పుడు ఉలవల రసంలో మెయిన్ ఇంగ్రీడియంట్స్లో పోషక విలువలు ఏంటో చూద్దాం. సో ఉలవల రసంలో మెయిన్ ఇంగ్రీడియంట్స్ ఉలవలు, టమాటో ముక్కలు, అలానే ఉల్లిపాయలు మన ముందు ఉన్నాయి. వాటిలో ఉండే పోషక విలువలు ఏంటో తెలియజేస్తారా? ఉలవలు మనకి ఉన్న పల్సెస్లో వన్ ఆఫ్ ద బెస్ట్ అని చెప్పొచ్చు. మెయిన్లీ దాంట్లో ఐరన్ కంటెంట్ చాలా ఎక్కువ ఉంటుంది, అట్లాగే దాంట్లో ప్రోటీన్ కంటెంట్ కూడా చాలా చక్కగా ఉంటుంది. ఒబిసిటీ ఉన్నప్పుడు ఖచ్చితంగా మనం బ్రేక్ఫాస్ట్లో ప్రోటీన్ ఇంక్లూడ్ చేసుకోవాలి అనుకున్నాము. సో ఆ ప్రోటీన్ సోర్స్ కింద కూడా మనకి ఉలవలు పనికొస్తుంది. ప్లస్ మామూలుగా బ్రేక్ఫాస్ట్తో పాటు రసం కానీ సాంబార్ కానీ ఇట్లాంటివి ఏమైనా ఇడ్లీతో పాటు తీసుకునేది ఉంటే దానికి సబ్స్టిట్యూట్గా మనం ఉలవలతో చేసినటువంటివి యూజ్ చేసుకున్నట్టయితే దాన్ని ఐరన్ కంటెంట్ ఎక్స్ట్రా వస్తుంది, అలాగే ఫైబర్ అండ్ ప్రోటీన్ కంటెంట్ కూడా మనకి ఎక్స్ట్రాగా లభిస్తుంది.
దాంతోపాటుగా ఉలువల్లో కాల్షియం కూడా ఉంటుంది. ఒబిసిటీ ఉన్నప్పుడు ఏంటంటే ఎముకలు కూడా బలంగా ఉండేలాగా చూసుకోవాల్సిన అవసరం ఉంటుంది. లేదంటే అంత బాడీ వెయిట్ క్యారీ చేయాల్సి వచ్చినప్పుడు ఎముకలు బలంగా లేనట్టయితే కనుక ఫ్రీక్వెంట్గా ఫ్రాక్చర్స్ అవ్వడం లాంటివి కూడా జరిగే ఛాన్స్ ఉంటుంది. సో అది అవాయిడ్ చేయడానికి డయట్లో చక్కగా కాల్షియం, ఐరన్ ఇట్లాంటి మినరల్స్ అన్నీ కూడా తగినంత తీసుకోవాలి. దానికోసం మనం ఉలువలు చూస్ చేసుకున్నాము. అండ్ వీటిలో కూడా ఫైబర్ ఉంటుంది. అలాగే అదర్ వెజిటబుల్స్, ఇక్కడ టొమాటో కానీ ఆనియన్ కానీ వీటన్నిటిలో కూడా ఫైబర్ కంటెంట్ ఎక్కువ ఉంటుంది. అండ్ ముఖ్యంగా క్యాలరీ కంటెంట్ అనేది చాలా తక్కువగా ఉంటుంది. సో ఇవి వెజిటబుల్స్ మనం ఎక్కువ క్వాంటిటీలో యాడ్ చేసుకుంటే మెయిన్లీ ఫిల్లింగ్గా ఉంటుంది. అంటే చక్కగా ఒక పెద్ద బౌల్ నిండా కూడా తీసుకునేందుకు అవకాశం ఉంటుంది వితౌట్ అ లాట్ ఆఫ్ క్యాలరీస్ అన్నమాట. సో స్టమక్ ఫిల్ అయినట్టు ఉంటుంది. అండ్ దాంతోపాటు కావాల్సినటువంటి విటమిన్స్, మినరల్స్ అన్నీ కూడా చక్కటి క్వాంటిటీస్లో, అవసరమైనన్ని క్వాంటిటీస్లో వస్తాయి. అండ్ ఫైనలీ పసుపు కూడా యూజ్ చేస్తున్నాము. ఒబిసిటీ ఉన్నప్పుడు ఏంటంటే దాని తాలూకు ఎఫెక్ట్స్ చాలా ఉంటాయి హెల్త్ మీద. అండ్ వన్ ఆఫ్ ద ఎఫెక్ట్స్ ఈజ్ క్రానిక్ ఇన్ఫ్లమేషన్ అంటారు. సో ఆ ఇన్ఫ్లమేషన్ని కంట్రోల్లో ఉంచేందుకు మనం యాంటీ ఆక్సిడెంట్ రిచ్ ఫుడ్ తీసుకోవడం అనేది చాలా అవసరం. ఆ ఇన్ఫ్లమేషన్ని కంట్రోల్ చేసేందుకు కొన్ని రకాల స్పైసెస్ కూడా చాలా బాగా ఉపయోగపడతాయి. అపార్ట్ ఫ్రమ్ అన్ని రకాల కలర్ఫుల్ వెజిటబుల్స్, పసుపు కూడా మనకి మంచి యాంటీ ఇన్ఫ్లమేటరీ ప్రాపర్టీస్ని కలిగి ఉంటుంది. కాబట్టి చక్కగా డయట్లో పసుపు కూడా రెగ్యులర్గా ఇంక్లూడ్ చేసుకున్నట్టయితే ఆ ఒబిసిటీ తాలూకు నెగిటివ్ ఎఫెక్ట్స్ని కొంచెం తగ్గించేందుకు చాలా బాగా ఉపయోగపడుతుంది. ఉలవల రసంలో మెయిన్ ఇంగ్రీడియంట్స్లో పోషక విలువలు ఏంటో తెలుసుకున్నారు కదా. థ్యాంక్ యూ లహరి. సో ఈ 2 రెసిపీస్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో తెలుసుకునే ముందు అమృతంలో చిన్న బ్రేక్ తీసుకుందాం. లెట్ us take a short break in అమృతం, డైలీ థీమాటిక్ డైట్ షో. విజయ్ ఇలా అడుగుతున్నారు, డయాబెటీస్ ఉన్నవారు పాటించాల్సిన ఆహార నియమాలేంటి? సరైన డైట్ తీసుకుంటే డయాబెటీస్ నయమవుతుందా? హలో విజయ్ గారు, డయాబెటీస్ ఉన్నప్పుడు బ్లడ్ గ్లూకోజ్ కంట్రోల్లో ఉండకపోవటం మూలాన రకరకాల హెల్త్ కండిషన్స్ వచ్చేటువంటి ఛాన్స్ ఉంటుంది. సో ఇలా ఆహారం తీసుకునేటప్పుడు మన బ్లడ్ గ్లూకోజ్ని కంట్రోల్లో ఉంచగలిగేటువంటి ఆహారం, కార్బోహైడ్రేట్స్ మీడియం లెవెల్లోనూ, అట్లాగే ఫైబర్ కంటెంట్ ఎక్కువగాను, గుడ్ అమౌంట్ ఆఫ్ ప్రోటీన్ ఉండేటువంటి డైట్ మీరు తీసుకున్నట్టయితే కొంతవరకు బ్లడ్ గ్లూకోజ్ని కంట్రోల్లో ఉంచుకోవచ్చు. అండ్ కొంచెం స్ట్రిక్ట్గా డైట్ చేసి దానికి తగ్గట్టు లైఫ్ స్టైల్ కూడా మార్చుకున్నట్టయితే ప్రీ డయాబెటీస్ రేంజ్లో ఉన్నప్పుడు తప్పకుండా దాన్ని రివర్స్ చేయొచ్చు. కానీ పూర్తిగా డయాబెటీస్ వచ్చినప్పుడు దాన్ని కేవలం డైట్తో మాత్రమే రివర్స్ చేయలేము. కొంతవరకు మెడికేషన్, కొంతవరకు లైఫ్ స్టైల్ కూడా అవసరం అవుతుంది. ఇవాళ మన ఫస్ట్ రెసిపీ రాగి వెజిటబుల్ ఇడ్లీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. సో ముందుగా మిక్సింగ్ బౌల్ తీసుకోవాలి. సో ఈ మిక్సింగ్ బౌల్లో ఇడ్లీ పిండి వేసుకోవాలి. సో ఇడ్లీ పిండి వేసుకున్న తర్వాత రాగి పిండి కూడా వేసుకోవాలి. సో ఈ రాగి పిండిలో మనకి ఎక్కువగా కార్బోహైడ్రేట్స్ ఉంటాయి, అలానే కొంత మోతాదులో ప్రోటీన్ కూడా ఉంటుంది. సో రాగి పిండి వేసుకున్న తర్వాత ఒకసారి కలుపుకుందాం. సో ఈ మిశ్రమంలో కొద్దిగా నీళ్లు వేసుకొని మిక్స్ చేసుకుందాం. సో ఇప్పుడు టమాటో ముక్కల్ని యాడ్ చేసుకుందాం. సో టమాటోల్లో విటమిన్స్ ఉంటాయి, అలానే మినరల్స్ ఉంటాయి. ముఖ్యంగా విటమిన్ ఏ ఎక్కువగా ఉంటుంది. ఇప్పుడు కరివేపాకు, పచ్చిమిర్చి, ఇప్పుడు బీట్రూట్ తురుమును వేసుకుంటున్నాం. సో బీట్రూట్లో మనకి విటమిన్స్ ఉంటుంది, అలానే ఫైబర్ కూడా ఎక్కువగా ఉంటుంది, మినరల్స్ కూడా లభిస్తాయి. ఓకే, సో బీట్రూట్ కూడా వేసుకున్న తర్వాత ఒకసారి మిక్స్ చేసుకుందాం.
సో ఇప్పుడు క్యారెట్ తురుమును వేసుకోవాలి. సో క్యారెట్లో మనకి విటమిన్ ఏ ఉంటుంది, అలానే మినరల్స్ కూడా ఉంటాయి. ఇప్పుడు కొద్దిగా కొత్తిమీరని వేసుకుందాం. అలానే తగినంత ఉప్పు. సో ఉప్పు వేసుకున్న తర్వాత మిక్స్ చేసుకోవాలి. సో రాగి వెజిటబుల్ ఇడ్లీకి బ్యాటర్ రెడీ అయిపోయింది. ఇప్పుడు స్టీమర్లో నీళ్లు వేసుకున్నాము, అలానే స్టవ్ ఆన్ చేసుకుందాం. ఈలోపు మనం ఇడ్లీని వేసుకుందాం. కొద్దిగా నూనెని బ్రష్ చేసుకుందాం. సో ఈ మిశ్రమంతో ఇడ్లీలా వేసుకోవాలి. సో ఒబెసిటీ ఉన్న వాళ్ళకి ఎక్కువగా ఫైబర్ కూడా అవసరం కాబట్టి ఫైబర్తో ఉండే వెజిటబుల్స్ని మనం ఇందులో యాడ్ చేసుకున్నాము. ఇప్పుడు వీటిని ఇడ్లీలా వేసుకుంటున్నాం. సో ఇప్పుడు ఈ పాత్రని స్టీమర్లో పెట్టుకుందాం. సో మూత పెట్టుకొని ఇడ్లీలు ఉడికేంత వరకు వెయిట్ చేద్దాం. సో ఇప్పుడు చెక్ చేసుకుందాం. రాగి వెజిటబుల్ ఇడ్లీ రెడీ అయిపోయింది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుని సర్వింగ్ ప్లేట్లో సర్వ్ చేసుకుందాం. ఇవాళ మన ఫస్ట్ రెసిపీ రాగి వెజిటబుల్ ఇడ్లీ రెడీ. ఇప్పుడు సెకండ్ రెసిపీ ఉలవల రసం ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. సో ముందుగా స్టవ్ ఆన్ చేసుకుని పాన్ పెట్టుకోవాలి. సో పాన్లో కొద్దిగా నూనె వేసుకోవాలి. నూనె వేసుకున్న తర్వాత ఎండుమిర్చి, కరివేపాకు, ఉల్లిపాయ ముక్కలు. సో ఉల్లిపాయ ముక్కలు వేసుకున్న తర్వాత వేయించుకుందాం. ఇప్పుడు కొద్దిగా ఉప్పు, అలానే టమాటో ముక్కలు. సో టమాటోలో మనకి విటమిన్ సి ఉంటుంది, అలానే ఫైబర్ కూడా ఉంటుంది. సో టమాటోలు వేసుకున్న తర్వాత ఒకసారి కలుపుకుందాం. ఓకే, ఇప్పుడు పసుపుని వేసుకుంటున్నాం. సో పసుపులో యాంటీబయాటిక్ ప్రాపర్టీస్ ఉంటాయి. పసుపు వేసుకున్న తర్వాత పచ్చిమిర్చి ముక్కలు, సో పచ్చిమిర్చి వేసుకున్న తర్వాత కలుపుకోవాలి. ఇప్పుడు ఉడకబెట్టిన ఉలవల్ని తీసుకుంటున్నాం. సో ఉలవల్లో మనకి కాల్షియం ఉంటుంది, ఫైబర్ ఉంటుంది, అలానే ప్రోటీన్ కూడా ఉంటుంది.
వేసుకున్న తర్వాత రసంకి తగినన్ని నీళ్లు వేసుకోవాలి. సో మూత పెట్టుకొని కొంతసేపు మగ్గనిద్దాం. సో ఇప్పుడు చెక్ చేసుకుందాం. ఉలవల రసం రెడీ అయిపోయింది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుని సర్వింగ్ బౌల్లో సర్వ్ చేసుకుందాం. ఇవాళ మన సెకండ్ రెసిపీ ఉలవల రసం రెడీ. రాగి వెజిటబుల్ ఇడ్లీకి ఉలవల రసంకి కావలసిన పదార్థాలు, తయారీ విధానం మరొకసారి చూద్దాం. రాగి వెజిటబుల్ ఇడ్లీకి కావలసిన పదార్థాలు: రాగి పిండి 1 కప్పు, ఇడ్లీ పిండి 1 కప్పు, ఉప్పు తగినంత, క్యారెట్ తురుము 1 కప్పు, కొత్తిమీర కొద్దిగా, కరివేపాకు కొద్దిగా, పచ్చిమిర్చి ముక్కలు 2 టీ స్పూన్లు, టమాటో ముక్కలు 1/2 కప్పు, బీట్రూట్ 1. రాగి వెజిటబుల్ ఇడ్లీ తయారు చేసుకునే విధానం: ముందుగా మిక్సింగ్ బౌల్లో ఇడ్లీ పిండి, రాగి పిండి, తగినన్ని నీళ్లు పోసి బాగా కలిపి టమాటో ముక్కలు, కరివేపాకు, పచ్చిమిర్చి ముక్కలు, బీట్రూట్ తురుము, క్యారెట్ తురుము, కొత్తిమీర, తగినంత ఉప్పు వేసి బాగా కలిపి ఇడ్లీ ప్లేట్కు నూనెను గ్రీస్ చేసుకుని ఇడ్లీలు వేసి ఇడ్లీ పాత్రలో ఉడికించి సర్వింగ్ ప్లేట్లోకి తీసుకొని సర్వ్ చేసుకుంటే రాగి వెజిటబుల్ ఇడ్లీ రెడీ. ఉలవల రసంకి కావలసిన పదార్థాలు: ఉడికించిన ఉలవలు 1 కప్పు, ఉల్లిపాయ ముక్కలు 1/2 కప్పు, టమాటో ముక్కలు 1 కప్పు, పచ్చిమిర్చి ముక్కలు 2 టీ స్పూన్లు, ఎండుమిర్చి 3, కరివేపాకు కొద్దిగా, పసుపు కొద్దిగా, ఉప్పు తగినంత, నూనె 1 టీ స్పూన్. ఉలవల రసం తయారు చేసుకునే విధానం: ముందుగా పాన్లో కొద్దిగా నూనె, ఎండుమిర్చి, కరివేపాకు, ఉల్లిపాయ ముక్కలు, తగినంత ఉప్పు, టమాటో ముక్కలు, కొద్దిగా పసుపు, పచ్చిమిర్చి ముక్కలు, ఉడికించిన ఉలవలు, తగినన్ని నీళ్లు పోసి బాగా మరిగించి సర్వింగ్ బౌల్లోకి తీసుకొని సర్వ్ చేసుకుంటే ఉలవల రసం రెడీ. ఈ 2 రెసిపీస్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో మరొకసారి తెలుసుకున్నారు కదా. ఇప్పుడు అమృతంలో చిన్న బ్రేక్ తీసుకుందాం. లెట్ us take a short break in అమృతం, a daily thematic diet show. మయూరి ఇలా అడుగుతున్నారు: టీనేజ్లో ఉన్నప్పుడు పిల్లలకి విటమిన్ సప్లిమెంట్స్ ఇవ్వచ్చా? తెలియజేయండి. హలో మయూరి గారు, టీనేజ్ పిల్లలకి సాధారణంగా హెల్తీ డైట్ తీసుకుంటూ ఉన్నప్పుడు పెద్దగా సప్లిమెంట్స్ అవసరం పడదు. బట్ వాళ్ళ స్కెడ్యూల్స్ని బట్టి ఒకవేళ హెక్టిక్ స్కెడ్యూల్స్ ఉండి టైంకి ఫుడ్ తినకపోవడము, అట్లాగే ఇష్టాలు కూడా మారుతూ ఉంటాయి కాబట్టి సరైన ఫుడ్ సరైన క్వాంటిటీలో తీసుకోకపోవడము, ఇట్లాంటి ఇష్యూస్ ఏమైనా ఉన్నట్టయితే కనుక డాక్టర్ సలహాతో కొంతవరకు సప్లిమెంట్స్ ఇవ్వచ్చు. ముఖ్యంగా ఐరన్, కాల్షియం లాంటివి కొంతవరకు డెఫిషియన్సీస్ కూడా ఉండేటువంటి ఛాన్స్ ఉంటుంది కాబట్టి అలాంటి సప్లిమెంట్స్ రెగ్యులర్గా తీసుకోవాల్సిన అవసరం కూడా రావచ్చు. ఇవాళ 2 రెసిపీస్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో తెలుసుకున్నారు కదా. మన ఫస్ట్ రెసిపీ రాగి వెజిటబుల్ ఇడ్లీ. సో రాగుల్లో మనకి ఎక్కువగా కార్బోహైడ్రేట్ ఉంటుంది, అలానే కొద్దిగా ప్రోటీన్ ఉంటుంది, అలానే మనం తీసుకున్న వెజిటబుల్స్లో ఫైబర్ కూడా ఎక్కువగా ఉంటుంది. ఇక సెకండ్ రెసిపీ ఉలవల రసం. సో ఉలవల్లో కాల్షియం ఉంటుంది, ప్రోటీన్ కూడా ఎక్కువగా ఉంటుంది. సో ఈ 2 రెసిపీస్ ఒబెసిటీ తగ్గడానికి బ్రేక్ఫాస్ట్లో మీరు కూడా యూజ్ చేయండి. వెయిట్ లాస్లో ఒబెసిటీ తగ్గడానికి బ్రేక్ఫాస్ట్ మీల్ ప్లాన్ ఎలా చేసుకోవాలో తెలుసుకున్నారు కదా. రేపటి ఎపిసోడ్లో మళ్ళీ కలుసుకుందాం.